నగరంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల సర్వోదయ కాలేజీ నందు ఈరోజు అఖండ జ్యోతి మరియు మాతాజీ జన్మ శతాబ్ద సంబరాలు సందర్భంగా 108 కుండముల గాయత్రి జ్ఞాన మహాయజ్ఞం మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు కలశాలతో గాంధీ బొమ్మ నుండి సర్వోదయ కాలేజీ వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో గాయత్రీ పరివార్ సభ్యులు స్వచ్ఛందంగా పాల్గొని సనాతన ధర్మాన్ని కాపాడే క్రమంలో లోక కళ్యాణ అర్థం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి హరిద్వార్ నుండి ప్రముఖ స్వామీజీ హాజరు కావడం జరిగింది. కావున నెల్లూరు ప్రజలు 2 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పాత్రికేయుల సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాయత్రి పరివార్ కార్యనిర్వాహకులు కమిటీ సభ్యులు మార్వాడి భక్తులు విశేషంగా పాల్గొని నిర్వహించారు. पूरा विश्व एक राष्ट्र बनेगा, पूरे विश्व की एक संस्कृति होगी, मनुष्य मानव मात्र बन के रहेगा। जाति पाति भाषा प्रांत बिरादरी में जो बटा हुआ है वो सब दीवारें टूट जाएंगी। नित्य प्रति उनका पालन करें तो हमारे व्यक्तिगत जीवन के, पारिवारिक जीवन के और सारे विश्व समुदाय की समस्याओं का समाधान इससे हो सकता है। गुरुदेव ने कहा हमारे 3 शरीर है, 3 प्रकार का योग हमें करना चाहिए। भगवान कृष्ण ने भी अर्जुन को 3 प्रकार का योग गीता में बताया था, ज्ञान योग, कर्म योग, भक्ति योग। हमारे गुरुदेव कहते हैं हम उपासना, साधना और आराधना, उपासना करें, नित्य प्रति भगवान के पास बैठे, जिस देवी देवता को मानते हो उनके मूर्ति के चित्र के पास घर में एक मंदिर बनाए, वहाँ बैठकर गायत्री महामंत्र का जप करें, क्योंकि गायत्री मंत्र के जप से सभी देवताओं का ध्यान और उनका आशीर्वाद लाभ मिल जाता है। गायत्री मंत्र में सद्बुद्धि की प्रार्थना की गई। పెళ్లికి వస్తుంది 25 ఏళ్ల నుంచి పరివార తరపున మనం చేస్తున్నాం. ఆ పేద బ్రాహ్మణుడు ప్రతి ఆదివారము దయచేసి వినండి, హోమము జరుగుతుంది, తర్వాత అన్నదానం జరుగుతుంది. పేద బ్రాహ్మణుడు ప్రతి నెల మొదటి వారము పంచకుండి పెళ్లి జరుగుతూ ఉంటుంది. अंशदान करें, अपने दान करें और जाए अपने जो दुखी है, जो अंधकार में अंधकार में भटक रहे, नशा पी के अपनी जिंदगी बर्बाद कर रहे हैं, उनको हम गुरुदेव का साहित्य दे, उनको गायत्री मंत्र प्रेरणा दे, उनको हम छोटी-छोटी पुस्तकें दे और किस तरीके से सेवा कर सकते हैं। आराधना एक कर्म योग है, ऐसा अगर आप करेंगे आप भगवान के साथ जिम्मेदारी करके बहुत फायदे में रहेंगे। इसका संकल्प लेना है। एग्जाम लो 29వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా అత్యంత వైభవంగా జరుగుతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.